సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ కింద ప్రణీత్ను హైదరాబాద్కు పోలీసులు తీసుకురానున్నారు. ప్రణీత్పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది. ప్రణీత్తో పాటు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. తండ్రి కూతురుపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ప్రణీత్పై ఆరోపణలు ఉన్నాయి. రైట్, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకెవరెవరు ఉండే అవకాశం ఉంది? సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. బెంగళూరులో ప్రణీత్ హనుమంతును అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా కీచకుడు హనుమంత్ పైన కేసు నమోదు చేసినటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు గత 3 రోజులుగా ఆయన కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. దీనికోసం ప్రత్యేకంగా 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి పోయాయి. ప్రణీత్ తో పాటు మరో 3 పైన కూడా కేసు నమోదు చేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రణీత్ తండ్రి కూతురు పైన సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి సంగతి తెలిసిందే. అది మొత్తం సోషల్ మీడియాతో పాటు అందరు వాట్సాప్ గ్రూపులతో పాటు అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా వచ్చింది. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఉన్నటువంటి మహిళా మంత్రులు కూడా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున దానిపైన వ్యతిరేకత రావడంతో పోలీసులు రెస్పాండ్ కావాల్సిన అవసరం వచ్చింది. దీనికోసం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించినటువంటి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేక బృందం ఆయన కోసం వెతుకుతూ వెళ్ళినటువంటి క్రమంలో బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ తో పాటు మరో 3 పైన కూడా కేసు నమోదైంది. మరి దాంట్లో ఒక 2 మాత్రం అదుపులోకి తీసుకున్నటువంటి దృష్టాలు వారిని కూడా తీసుకొస్తున్నారా లేదా అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు. ఇట్లాంటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అరాచకాలు దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మిగతా వారికి ఏదైనా ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఇతరుల స్వేచ్ఛకు, ఇతరుల వ్యక్తిగత భద్రతకు, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా వాడాలనేటువంటి పదే పోలీసులు చెప్తున్నారు. అనేక సైబర్ కు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కానీ పదే అది రిపీట్ చేస్తూ ప్రధానంగా భారత సంస్కృతి ప్రకారం కూతురు తండ్రికి సంబంధించినటువంటి అంశంలో అనేక రకాలుగా వారికి ఉన్నటువంటి ప్రేమ భావాన్ని వాళ్ళు వెలువిచ్చేటువంటి తరుణంలో దాన్ని అభ్యంతరకరంగా పోస్టులు పెట్టి వారిపైన అట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి హనుమంతుని అరెస్ట్ చేసి ప్రస్తుతానికైతే తీసుకొస్తున్నారు. ప్రణీత్ హనుమంత్ తో పాటు మరొక 3 కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వారిని వాళ్ళ సాయంత్రానికల్లా హైదరాబాద్ తరలించే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.